ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. మనకొక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 1948. మీ అందరికీ ఎరికే. స్వాతంత్రం వచ్చిన కొత్తల పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు, అట్లాగే పెద్ద మనుషులు చాలామంది కూర్చొని మరి ఎటు పోవాలి దేశం, కొత్తగా స్వాతంత్రం వచ్చింది, మనది మనం పరిపాలించుకోవాలి, ఎట్లా పరిపాలించుకోవాలి, ఏం చేయాలి, వివిధ దేశాల అనుభవాలు ఎట్లున్నాయి, అన్నిటి సమాహారంగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఒక కమిటీ వేసి, మీరు చాలా పెద్ద మనిషి, మీరు తెలివైన వాళ్ళు, మీరు నడపండి అని చెప్పి వారికి బాధ్యత అప్పచెప్తే మరి వారు 3 సంవత్సరాలు కష్టపడి అందరితో చర్చించి మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మీ అందరికీ కూడా తెలుసు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇవాళ అంబానీ కావచ్చు, లేదా వేములవాడలో శాతరాజ్పల్లెలో ఉండే ఒక దళితుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ కావచ్చు, అంబానీ అయినా ఇక్కడ మన వేములవాడలో ఉండే ఒక సామాన్యుడైనా రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ రాసిన కానూన్ ప్రకారం ఇద్దరికి ఒకటే ఓటు ఉంటుంది, ఆ ఓటుకు ఒకటే విలువ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్తేనేమో అల్కగా అనిపిస్తుంది. వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగినాయి. అమెరికాలో చాలా కాలం నల్ల జాతీయులకు ఓట్లు లేకుండే. అమెరికాలో చాలా శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ మన దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ బాధ్యత తీసుకున్నాడు. కాబట్టే మొట్టమొదటి ఎన్నికల్లోనే అందరికీ సమాన ఓటు హక్కు, మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఆ రాజ్యాంగంలోనే ఒక మాట రాసిన అంబేద్కర్ గారు, జనాభా పెరుగుతున్నది, పెరిగిన జనాభాకు అనుగుణంగా 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేయాలి, సీట్లు పెంచాలి, అట్లాగే ఎక్కడన్నా ఓట్లు సవరించేది ఉంటే ఓట్లు కూడా సవరించాలి అని పెట్టిండ్రు. దాని ప్రకారం ఏంటిది, ఈ ఓట్ల వడపోత కార్యక్రమం, ఎస్ఐఆర్ అంటే పెద్ద అర్థం కాని ముచ్చటేం కాదు. ఓట్ల వడపోత కార్యక్రమం, ఓటర్ లిస్టును జల్లెడబట్టే కార్యక్రమం, గంత తప్ప ఏం లేదన్న. దాని విషయం ఒకసారి మీకు చెప్తా. ఇది మొదటిసారి జరగలేదు, ఇది మొదటిసారి జరుగుతలేదు భారతదేశంలో. ఇది వరకు 13 సార్లు జరిగింది, ఇది 14వసారి. కానీ ఈసారి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉంటే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దగ్గరికి మన పార్టీ తరఫున నేనే పోయి ఎన్నికల కమిషన్ బీహార్ అప్పుడే మమ్మల్ని అందరినీ పిలిచింది 6 నెలల కిందట, 9 నెలల కింద.